హాయ్ అండి. రెగ్యులర్ చెక్కలే కాకుండా ఇలా ఒక్కసారి పాలకూరని వేసి చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. గుల్లగా కరకరలాడుతూ. ఇప్పటి వరకు యూట్యూబ్లో ఈ రెసిపీని ఎవ్వరూ షేర్ చేయలేదు. తప్పకుండా ట్రై చేయండి. ఈ చెక్కలు చేయడానికి ముందుగా ఒక జల్లెని తీసుకొని అందులోని 1/2 కేజీ బియ్యం పిండిని తీసుకోవాలి. కప్పుల కొలతలతో చెప్పాలి అంటే 3 కప్పుల బియ్యం పిండిని తీసుకొని జల్లించుకోవాలి. ఇందులోకి నేను కారం గల 10 పచ్చిమిర్చిని, 2 ఇంచుల అల్లాన్ని, కచ్చాపచ్చాగా దంచుకున్న పేస్ట్ని బియ్యం పిండిలోని వేసుకున్నాను. మీరు మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని, అల్లాన్ని అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూను జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు, కొంచెము తరిగిన కరివేపాకు వేసుకోవాలి. ఇందులో గంట సేపు కడిగి నానబెట్టుకున్న 1/4 కప్పు సగ్గుబియ్యము, 1/4 కప్పు శనగపప్పు, 1/4 కప్పు రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని వేసుకోవాలి. బటర్ వేయడం వల్ల చాలా గుల్లగా వస్తాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోని బియ్యం పిండిని ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో 3 కప్పుల పాలకూరని తీసుకొని నీళ్ళు ఏమీ వేయకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పాలకూర ప్యూరీని కూడా బియ్యం పిండిలో వేసి మొత్తం అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొంచెం గోరువెచ్చని నీళ్లు వేసి కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. మీరు ఒకవేళ సాల్టెడ్ బటరు యూస్ చేసినట్లయితే సాల్ట్ వేసినప్పుడు తగ్గించుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ పిండి ముద్దని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని క్లాత్ ఏదైనా దాని మీద వేస్తే డ్రైగా అవ్వవు. పూరీ మిషన్లోకి ఇలా ఆయిల్ కవర్ లేదా పాలిథిన్ కవర్ వేసి 2 వైపులా ఆయిల్ రాసి ఉండని పెట్టి నెమ్మదిగా ప్రెస్ చేస్తే చెక్కల్లాగా వచ్చేస్తాయి. మీరు ఎక్కువ ప్రెస్ చేస్తే అవి పల్చగా వచ్చేసి విరిగిపోతాయండి. ఇలాగే ఉండలన్నీ కూడా చెక్కల్లాగా చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బాగా మరిగిన ఆయిల్లోని మన చెక్కల్ని ఒక్కొక్కటిగా వేసి 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లోనే గరిటతో ఏమీ తిప్పకుండా అలా ఉంచేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 వైపులా కాలిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా వేగలేదు, మాడిపోతున్నాయి అనిపిస్తున్నట్లయితే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. బాగానే వస్తాయి. అలాగే చెక్కలన్నిటిని కూడా వేసి 2 వైపులా మీడియం ఫ్లేమ్లోని ఫ్రై చేసి తీసుకోవాలండి. తప్పకుండా ట్రై చేయండి. ఇవి నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కమెంట్ సెక్షన్లోని తప్పకుండా చెప్పండి. ఇంకా మీకు ఏమైనా రెసిపీలు కావాలంటే కమెంట్ సెక్షన్లోని మాకు చెప్పండి.